Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। पढ़ो जो उसको रोज बरोज, सामने कतरा कोई ना हो। ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామంలో చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభు పేరిట శుభాభివందనము తెలియజేస్తున్నాం. తిరిగి ఒక సాయంకాల సమయంలో బైబిల్ స్టడీ ధ్యానం నిమిత్తము యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. 3, 4, 5 వచనాలని అందరం కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3, 4, 5 వచనాలని అందరం కలిసి చదువుకుంటాం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన. ఇంతవరకు పాటల ద్వారా మీరు మైండ్ పొందుకొచ్చినందుకే స్థుతిస్తున్నాం. మరి ఈ సాయంకాల సమయంలో చేరి వచ్చిన మా పిల్లలందరూ వస్తున్నాం, ఇంకా రావాల్సిన వారిని సకాలంలో మీరు నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మరి తల్లి వాక్య ధ్యానం కొరకు మీరు మాకు అనుగ్రహించినటువంటి మరి తల్లి మాటలు బట్టి స్తోత్రము. మీరే పిలిచి పంచిపెడుతురండి, మాతో మాట్లాడుతురండి. మా తండ్రి, నేను బలహీనుడను, ఈ ప్రజల్లో నిలబడి పరిచయం చేయటప్పుడు ఏమాత్రం యోగ్యత లేని వాడని పెట్టున్నాను. మా తండ్రి, నీ కృప చొప్పున ఈ వాసన మీరు నిలబెట్టి పరిస్థితి వాడుకోనండి. శుభ్రతను మరుగుపరచండి, కాని వాటను మా తల్లి ప్రభా దూరపరచండి. మా తల్లి ప్రభా మీ యొక్క ఆలోచన చొప్పున, మా తలంపుల చొప్పున మీరు నడిపిస్తారని ప్రార్థిస్తూ వస్తున్నాను. ప్రేమ దేవ, నమ్మకమైన తండ్రి ప్రభా, మరి ప్రజలు నీ వారు, మందిరం నీది, ప్రజలు నీ వారు, పరిచర్య నీది, వాక్యం నీది ప్రభా. మా తండ్రి, నీ సన్నిధిలో మీరు మాతో మాట్లాడుతురండి. మా తండ్రి, నీ సన్నిధిలో మా తండ్రి ప్రభా మమ్మల్ని దర్శిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిలో మాకు తృప్తి కలదని కావలసిన సెలవిస్తూ వచ్చినట్టు. కాబట్టి ఆ విధంగా నీ వాక్యం చేత మా తండ్రి నన్ను మమ్మల్ని మీరు తృప్తిపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మనుషుడు మాట్లాడితే ప్రభా మరి మేము తృప్తి పొందలేము ప్రభా. మా తండ్రి, నువ్వు మాత్రమే మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు. నీవే మాతో మాట్లాడి మమ్మల్ని సంధించి దర్శిస్తున్నామని ప్రార్థిస్తూ ఆమె మీ కృపలో ఎల్లస్తులకు అప్పగించుకుంటూ మా ప్రభును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు మరి తను అక్కడ ఉన్నటువంటి పరిచర్యను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు. అందుకే యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము,
వాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండో మాలి తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లా నేను ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ మరి నికోదేమనేటువంటి వ్యక్తితో యేసుప్రభు మాట్లాడుతూ ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. ఇక్కడ తెలుగు బైబిల్లో అయితే మరి ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అన్నాడు. కానీ మరి ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్టయితే అక్కడు ఇంగ్లీష్ బైబిల్ మోషే చదువు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. బర్న్ అగైన్ ఎక్సెప్ట్ బర్న్ అగైన్ అంటే తెలుగులో మరి అగైన్ అనే మాటకు తెలుగులో మనం ఏమంటాం? మరొకసారి, మరలా కదా. ఇంగ్లీష్లో, తెలుగులో అయితే మరలా అనేటువంటి పదం ఉపయోగించబడలేదు. కానీ ఇంగ్లీష్లో ఒకడు కొత్తగా జన్మించితేనే తప్ప, మరలా అతడు జన్మించితేనే తప్ప, ఒకడు కొత్తగా జన్మిస్తేనే తప్ప అని ఇంగ్లీష్లో రాయబడుతూ ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో వాక్య ధ్యానం నిమిత్తము మరి దేవుని అడుగుతూ వచ్చినాను, ప్రభా మరి ఏ వర్తమానము సంఘానికి అవసరమో ఆ వర్తమానమును ప్రభా అనుగ్రహించి మనం అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు మరి తన తలంపుని ఇస్తూ వచ్చినాడు. ఏంటి ఆ తలంపు అంటే, ఈ సాయంకాల సమయంలో మనం ధ్యానించబోయేటువంటి మాట, మన అంశము మరలా అగైన్ మరలా అనేటువంటి మాటను గురించి కొంత సమయము మరలా మనము దీని గురించి ధ్యానం చేస్తాం. ఇక్కడ చూసినట్టయితే మొట్టమొదటిగా మరి ఒకడు కొత్తగా జన్మించితేనే తప్ప, అంటే రక్షణ మారు మనసు పొందితేనే తప్ప. దీని గురించి ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చేరొచ్చినటువంటి మనలో రక్షణ లేని వారు ఎవరు లేరు. కాబట్టి ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతుంటున్నాను. ఏంటంటే మరి కొత్తగా జన్మించితేనే కానీ వాడు రక్షణ పొందడు, మారు మనసు పొందడు, బాప్తిసం తీసుకుంటేనే అని ఈ విధంగా యేసుప్రభు చెప్తా వచ్చుంటున్నాడు. కాబట్టి రక్షణ అనేటువంటిది ఎట్లా వస్తుందంటే, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం మనకు తెలుసు, చదవద్దు. మన నోటితో మనము యేసుప్రభు దేవుడని ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఏమొస్తుందంటే మనకు రక్షణ కలుగుతుంది. ఇది రక్షణ. మన నోటితో ఏం ఒప్పుకోవాలా? యేసు ప్రభువే దేవుడని మొదట ఒప్పుకోవాలా. తర్వాత రెండోదిగా మన పాపములను ఆయన ఎదుట ఒప్పుకోవాలా. తర్వాత ఆయనే దేవుడని, నా పాపమును క్షమించిన వాడని విశ్వాసం ఉంచాలా. ఇది రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనము రక్షణకు డెఫినేషన్. కాబట్టి ఇక్కడ నికోదేముకు మరి ఆ విధంగా బోధిస్తూ వచ్చినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అయితే ఇప్పుడు ఉద్దేశం అదంతా మనం చూసుకోవడానికి సమయం లేదు. కాబట్టి ఒక మాటను, మరలా అనేటువంటి మాటను గురించి ధ్యానం చేయాలని ప్రభు తలంపునిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో దాని గురించి కొన్ని విషయాలు, మరలా అనే మాటను గురించి ధ్యానం చేస్తాం. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 12వ వచనం. కీర్తనలు 51:12 తీసిన వారు, చదవగలిగిన వారు ఎవరైనా చదవచ్చు. చాలమ్మా. మొట్టమొదటిగా ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు ఏమంటున్నాడు అంటే, నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించుము. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, ఆది కాలం నుంచి చూసుకుంటూ వచ్చినట్టయితే దేవుడు ఆయన కృప కలిగిన దేవుడు. తన కృపను కనపరుస్తూ వచ్చినాడు, తన కనికరంను కనపరుస్తూ వచ్చినాడు మానవుని పట్ల, తన దయను కనపరుస్తూ వచ్చినాడు దేవుడు మానవుని పట్ల. ఎందుకంటే దేవుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు సిస్టర్స్ ఎక్కువ క్రికెట్ అంతా చూస్తారో లేదో తెలియదు, కానీ చూసే వాళ్ళకి తెలుస్తుంది. క్రికెట్లో టెస్ట్ మ్యాచ్ అనేది ఉంటుంది. దాంట్లో 2 ఇన్నింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇన్నింగ్ ఉంటుంది, సెకండ్ ఇన్నింగ్ ఉంటుంది. సపోజ్ ఒక వ్యక్తి ఫస్ట్ ఇన్నింగ్లో సరిగా ఆడలేదనుకో, సపోజ్ ఒక 10 పరుగులే చేసినాడు అనుకో,
సెకండ్ ఇన్నింగ్లో తను తిరిగి ఆడడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్లో తాను 50 పరుగులు చేయొచ్చు, 100 పరుగులు చేయొచ్చు. ఇది టెస్ట్ మ్యాచ్లో మాత్రమే ఉంటుంది, వేరే మ్యాచ్లలో ఉండదు. టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్ అనేది, సెకండ్ ఇన్నింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇన్నింగ్లో ఒకవేళ బాగా ఆడకపోయినా కానీ సెకండ్ ఇన్నింగ్లో బాగా ఆడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అట్లనే దేవుడు కూడా ప్రతి మానవునికి దేవుడు మరి ఏ విధంగా అయితే ఆ యొక్క క్రికెట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్లో బాగా ఆడకపోయినా సెకండ్ ఇన్నింగ్లో బాగా ఆడే ఛాన్స్ను ఈ లోకము అనుగ్రహిస్తూ వచ్చిందో, అట్లనే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవునికి కూడా ఆయన మరలా అనేటువంటి మాటను దేవుడు ఉపయోగిస్తూ వచ్చినాడు. మరలా అగైన్ అనే మాటను దేవుడు, ఎందుకంటే ఆయన దయగలిగిన వాడు. మానవుని దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ వచ్చినాడు. ప్రేమించి ఆయన మానవుని మరి ఎంతగా ప్రేమిస్తూ వచ్చినాడంటే, ఆ మానవుడు తప్పిపోయినా, ఆ మానవుడు పడిపోయినా, ఆ మానవుడు పాపం చేసినా దేవుడు మరొక తరుణమును మానవునికి ఇవ్వాలని ఇష్టపడుతూ వచ్చినాడు. అందుకని ఇక్కడ దావీదు మహారాజు జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు యొక్క జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిగా మనం రక్షణ అంటే ఏంటిదని చూసినాం. రోమా 10వ అధ్యాయంలో 9వ వచనంలో మరి మన నోటితో ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం రక్షణ పొందుతామనేటువంటి మాటను చూసినాం. ఈ రక్షణ పొందినటువంటి మానవుడు మరి తిరిగి పాపంలో పడి దేవునికి అవిధేయుడై ఒకవేళ ఈ లోకంలో తప్పిపోయినట్టయితే ఆ వ్యక్తికి మరలా ఛాన్స్ ఉన్నదా లేదా అంటే దావీదు మహారాజు ఏం చెప్తా ఉంటున్నాడు అంటే మరలా ఉన్నదని చెప్తా ఉంటున్నాడు. ఏమంటున్నాడు? మరలా ఛాన్స్ ఉన్నదా లేదా అంటే దావీదు మహారాజు ఏం చెప్తున్నాడు? మరలా ఉన్నదంటున్నాడు. ఇక్కడ దావీదు తన జీవితంలో అదేవిధంగా తనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ రక్షణను దావీదు మహారాజు అంటే రక్షణను కోల్పోలేదు, కానీ రక్షణలో ఉన్నటువంటి ఆనందమును కోల్పోతూ వచ్చినాడు. ఆనందంను కోల్పోతూ వచ్చినాడు. ఒక వ్యక్తి ఎప్పుడే కానీ దేవుని మార్గంలో నడుచుకుంటున్నటువంటి వ్యక్తి, దేవునిలో నిల్చున్నటువంటి వ్యక్తి, దేవునికి విధేయత చూపుతున్నటువంటి వ్యక్తి జీవితంలో ఏముంటుందంటే ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అదే ఒక వ్యక్తి రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తి దేవునికి దూరంగా వెళ్ళిపోయి దేవుని యందు నిలిచిండకుండా పాపంలో తిరిగి పడిపోయి పాపమునకు దాసుడై ఈ లోకంలో జీవించినట్టయితే ఆ వ్యక్తిలో ఏముండదంటే రక్షణ ఉంటుంది, కానీ రక్షణలో ఉన్న ఆనందమును ఆ మానవుడు కోల్పోతాడు. నేను ఎప్పుడు ఈ మాట చెప్తా ఉంటాను. కాబట్టి రక్షణలో ఏమున్నదంటే ఆనందం ఉన్నది. దావీదు మహారాజుగా అనుకుంటూ వచ్చినాడు. దేవుడిచ్చిన రక్షణలో ఒక విశ్వాసికి, ఒక ఆత్మీయునికి ఏమున్నదంటే దేవునిచ్చిన రక్షణలో ఏమున్నదంటే ఆనందం ఉన్నది. ఈ లోకంలో ఒక వ్యక్తి ఎన్నో కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీరు, దుఃఖం ఉన్నప్పుడు కొన్నిసార్లు అనుకుంటాడు నేను సినిమాకి వెళ్తే కొంతసేపు వెళ్తే నాకు ఆనందం కలుగుతుంది అనుకుంటాడు. కానీ సినిమాకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అవే కష్టాలు, అవే దుఃఖాలు, అవే బాధలు కదా. ఒక వ్యక్తి కష్టమును బట్టి, బాధను బట్టి, ఇరుకును బట్టి, ఇబ్బందులను బట్టి, కన్నీరును బట్టి, వేదనను బట్టి కొద్దిసేపు త్రాగితే నాకు తాత్కాలికంగా నేను మర్చిపోతాను, ఆనందిస్తాను, ఈ కష్టాలని బాధలని మర్చిపోతాను అనుకుంటాడు. కానీ తాగినంతసేపు ఆ మత్తున్నంత వరకే బహుశా అతనికి ఆనందం కలిగించవచ్చు, మతిపరుపును కలిగించవచ్చు. కానీ తిరిగి అది దిగిపోయిన తర్వాత ఆ సంతోషం, ఆనందం తనలో ఉండదు. తిరిగి ఆ కన్నీరే, ఆ దుఃఖమే మరలా తన జీవితంలో కనబడుతూ ఉంటుంది. అయితే రక్షింపబడినటువంటి వ్యక్తి జీవితం అట్లాంటిది కాదు. రక్షింపబడిన వ్యక్తి జీవితము అలాంటిది కాదు. రక్షింపబడినటువంటి జీవితము, ఒక విశ్వాసి యొక్క జీవితము, ఒక ఆత్మీయుని యొక్క జీవితం ఎట్లా ఉంటుందంటే ఏదున్నా ఏది లేకపోయినా ప్రభువులో ఆనందించేవాడిగా ఉంటాడు, దేవుని ఇంటిలో ఆనందించేవాడుగా ఉంటాడు. అందుకనే ఒక మాట మనకు తెలుసు, చదవద్దు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ చూసినట్టయితే పౌలు శీలలను వాళ్ళు అంతకుముందు ఎంతగా కొట్టినారంటే బాగా కొట్టినారంట. వాళ్ళను చెరసాలలో వేసే ముందు బంధించి వాళ్ళను బోండాలతో బిగించి వాళ్ళను బాగా కొట్టి ఏం చేసినారు? వాళ్ళను చెరసాలలో వేస్తూ వచ్చినారు. చెరసాలలో వేసినటువంటి వ్యక్తులు వారు ఏం చేస్తూ ఉంటున్నారు? మధ్యరాత్రి వేళలో వారు కీర్తనలు పాడుచు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభుని స్తుతించి ఆరాధిస్తూ ఉంటున్నారు. ఒక రక్షింపబడినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఏముంటుందంటే తన జీవితంలో కష్టమున్నా, బాధున్నా, ఇరుకున్నా, ఇబ్బందులున్నా, ఏ వేదన ఉన్నా కానీ అన్ని పరిస్థితుల్లో దేవునిలో ఆనందించగలుగుతాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే రక్షింపబడినటువంటి వ్యక్తి. ఇక్కడ పౌలు శీలల జీవితంలో అదే మనం చూస్తూ ఉంటున్నాం. వాళ్ళను
వాళ్ళను బహుగా వాళ్ళను కొట్టి వాళ్ళను బోండాలతో బంధించి చెరసాలలో పెట్టినప్పుడు వాళ్ళు మధ్యరాత్రి వేళలో ఏం చేస్తూ ఉంటున్నారంట? స్తుతి కీర్తనలు పాడుతూ ఉంటున్నారు. వారికి ఏం కష్టాలు కనబడలే, బాధలు కనబడలే, ఇరుకులు కనబడలే, ఇబ్బందులు కనబడలే, చెరసాల కనబడలే, బందీకాన కనిపించలేదు. కానీ వాళ్ళు ప్రభులో ఆనందిస్తూ ఉంటున్నారు. ఎక్కడున్నా సరే మేము ప్రభులో ఆనందించాలి, సంతోషించాలని. పాటలు ఎప్పుడు వస్తాయి? సంతోషంగా ఉన్నప్పుడు పాటలు వస్తాయి. సంతోషంగా ఉన్నప్పుడు ఏమొస్తాయి? మనకు పాటలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు సంతోషంగా ఉన్నారా? అదే మనమైతే మనం చెరసాలలో వేస్తే, ఏంది ప్రభువా, మేము ఏం తప్పు చేసినామని నీ సువార్త ప్రకటించినాం కదా, దీన్ని బట్టి మమ్మల్ని చెరసాలలో వేస్తావా ప్రభు? అసలు నువ్వు దేవుడవేనా? అసలు మేమేమన్నా పాపం చేసినామా? మేమన్నా తప్పు చేసినామా? మేము దొంగతనం చేసినామా? ఇట్లా ఎన్నో అడుగుతాం మనం ప్రభుని కదా. వాళ్ళు ఒక్క మాట అడిగినట్టు కూడా మనం చూడలే. ప్రభుని స్తుతించి కీర్తిస్తూ వచ్చినాడు. అన్ని వేళలో రక్షింపబడిన వ్యక్తి అన్ని వేళలో ఆనందించగలడు. ఇటు ఆనందము తిరిగి ఎప్పుడు కోల్పోతాడంటే, తిరిగి పాపంలో పడిపోయినప్పుడు, దేవునికి దూరమైనప్పుడు ఈ ఆనందంను కోల్పోతాడు. అయినప్పటికీ దేవుడు కనికరించే దేవుడు, ఆయన కృప చూపించే దేవుడు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తిరిగి దేవుడు మానవుని సమకూర్చడానికి ఇష్టపడతా వచ్చినాడు. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, ఓ దేవా, నేను పాపం చేసి తప్పిపోయినాను, అయితే కోల్పోయిన ఆ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు మనసుతో నన్ను దృఢపరచుము. దేవుడు మరలా సమకూర్చిండా లేదా దావీదును? దేవుడు సమకూరుస్తూ వచ్చినాడు. అట్లనే ఓ ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ దేవునికి అవిధేయులమై, దేవునికి దూరమై, దేవుని ఇంటికి దూరమై, దేవుడిచ్చిన రక్షణలో ఆనందించకుండా ఉన్నట్టయితే ఈ దినములో, ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దావీదుకు కోల్పోయిన రక్షణ ఆనందమును దేవుడు ఏ విధంగా అనుగ్రహిస్తూ వచ్చినాడో, దేవుడు మరొక ఇన్నింగ్ దేవుడినికి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ రక్షణ ఆనందమును దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అయింటున్నాడు. కాబట్టి నేను పడిపోయినాను కదా, నేను లోకంలో కలిసిపోయినాను కదా, నేను పాపం చేసినాను కదా అని చెప్పి ఎప్పుడు వెనుకంజ వేయకూడదు. ఒక బ్రదర్ చెప్తూ ఉంటాడు, ఎప్పుడు సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి సైకిల్ మీద నుంచి పడిపోతే ఏం చేస్తాడంట? ఇక నేను పడిపోయినా, ఇంకా నేను లేవ్వా, మళ్ళీ నేను సైకిల్ నేను ఇంటికి పోను అనుకుంటాడా? ఏం చేస్తాడు? మరలా లేస్తాడు. పడ్డ దగ్గర లేచి మరలా సైకిల్ లేపుతాడు. మరలా సైకిల్ లేపి మరలా సైకిల్ ఎక్కి తొక్కుకుంటే ఏం చేస్తాడు? ఇంటికి వెళ్తాడు. ఒక విశ్వాసి యొక్క జీవితం కూడా అంతే అని చెప్తాడు. ఒక విశ్వాసి జీవితం కూడా అంతే. ఒకవేళ నువ్వు పడిపోయినా తిరిగి మనల్ని మనం ఏం చేసుకోవాలంట? నిలబెట్టేది దేవుడు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళాలా. ప్రభా, నేను పడిపోయినాను, నన్ను ఏం చేయి, మరలా ఆ రక్షణ ఆనందమును నాకు మరలా అనుగ్రహించు అని అడిగితే, దావీదును సమకూర్చినటువంటి దేవుడు ఆయన మనల్ని కూడా సమకూర్చే దేవుడు అంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మరి దేవుడు ఏం చేస్తాడంట? రక్షణ ఆనందమును ఆయన మరలా అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. తర్వాత దీని గురించి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, రక్షణలో ఆనందించే వ్యక్తి. మనం ఎన్నోసార్లు విన్నాం. అయినప్పటికీ ఇది తలంపును బట్టి దేవుడు మరలి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఏంటంటే, ఒక ముస్లాం ఉన్నదంట. తను పడవలో ప్రయాణం చేస్తూ ఉంది. నడి సముద్రంలో ఉంది. టైటానిక్ సంభవించినట్టు దీనికి కూడా, ఈ పడవకు కూడా సంభవించిందంట. బోటు మరి బద్దలైపోతా వచ్చింది తుఫానుకు. ఏదో ఒక చెక్క దొరికింది. ఆ చెక్క మీద ముస్లామే కూర్చున్నది. బోట్ యొక్క చెక్క మీద కూర్చొని ప్రయాణం చేస్తూ ఉంది. అందరేమో లబాదిబో మొత్తుకుంటూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, అంగలారుస్తూ ఉన్నారు, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడని అని ఇవే మాటలు వినబడుతూ ఉంటే, ఈ ముస్లామే మాత్రం సంతోషంగా పాట పాడుతూ ఉందంటే. ఏం పాట పాడుతుందంటే, సంతోషమే సమాధానమే అనే పాట పాడుతుందంట. అయితే చుట్టూ ఉన్న వాళ్ళు అడిగినారంటే, ఏందమ్మా మేము చనిపోతున్నామని బాధపడి ఏడుస్తూ ఉంటే, దుఃఖిస్తూ ఉంటే నువ్వు సంతోషమే సమాధానమే అని పాట పాడుతూ ఉంటున్నావు, నీకు మరణం అంటే భయం లేదా, నీకు చావంటే భయం లేదా అన్నదంట. అంటే నాకు భయం లేదు అన్నదంట. ఎందుకంటే నేను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినాను అని చెప్పిందంట మొట్టమొదటిగా. తర్వాత ఏం చెప్పిందంట, యేసు ప్రభునందు విశ్వాసం వస్తే సంతోషం ఉంటుందంటే ఉంటుందని చెప్పింది. మరి ఇప్పుడు చచ్చిపోతే నీకు భయం లేదా? మరి సరే, యేసు ప్రభునందు విశ్వాసం వస్తే సంతోషం ఉంది, కానీ మరి ఇప్పుడు చనిపోతావు అన్నటువంటి భయం లేదా అంటే లేదన్నదంట. ఎందుకు భయం లేదా అంటే, నేను వెళ్తున్నటువంటి ఒడ్డులో నా పెద్ద కుమారుడు ఉంటాడు. తర్వాత నేను వెళ్ళకపోయినా కానీ, చనిపోయినా కానీ
నా చిన్న కుమారుడు ఇంకో చోటు ఉన్నాడు అని అంట. ఏమన్నదంట? నేను వెళ్తున్న ఒడ్డుకు తిరిగి దేవుడు నన్ను నడిపిస్తే నా పెద్ద కుమారుని దగ్గర వెళ్తా కాబట్టి నాకు సంతోషం ఉంది. చాలా కాలమైంది నా పెద్ద కుమారుని చూడక, కాబట్టి నేను సంతోషంతో పాట పాడుతున్నాను, ఎందుకంటే నా కుమారుని దగ్గరికి వెళ్తాను. ఒకవేళ దేవుడు అక్కడికి తీసుకోపోకపోయినా కానీ నన్ను నా చిన్న కుమారుని దగ్గర తీసుకెళ్తానని నేను సంతోషిస్తున్నాను. అంటే నీ చిన్న కుమారుడు ఎక్కడున్నాడు అంటే, నా చిన్న కుమారుని దేవుడు గత కాలంలో పిలుచుకుంటూ వచ్చినాడు, పరలోకంలో దేవుని దగ్గర ఉన్నాడు. కాబట్టి ఒకవేళ ప్రభు నన్ను పిలుచుకున్నా కానీ నా చిన్న కుమారుని కూడా చూడగా నేను ఎంతో కాలమైంది. కాబట్టి ఒకవేళ దేవుడు నన్ను పిలుచుకుంటే నా చిన్న కుమారుని దగ్గరికి వెళ్తాను, నా చిన్న కుమారుని చూస్తాను, దేవుని సన్నిధిలో సంతోష గీతములు పాడతానని చెప్పిందంట. కాబట్టి ఒక రక్షణ పొందినటువంటి విశ్వాసి యొక్క జీవితంలో ఇటు నిరీక్షణ, ఇటు విశ్వాసము, ఇటు ఆనందము, రక్షణలో ఉన్న ఆనందమును అనుభవించాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. ఏది ఉన్నా ఏది లేకపోయినా ప్రభువును బట్టి మనం ఏం చేయాలా? రక్షణను బట్టి, దేవుడిచ్చిన రక్షణను బట్టి రక్షణలో ఆనందిస్తూ మనం ముందుకు కొనసాగాల. రెండోది, ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనం. చాలు. ఇక్కడ ఇంకొక మాట మనకు కనబడుతూ ఉంది. మనం ధ్యానిస్తున్న మాట ఏంటంటే మరలా, అగైన్ అనేటువంటి మాటను గురించి మనం జ్ఞానం చేస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఇంకో మాట కనబడుతుంది. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని ఏం చేయను? మరలా శపించను అంటున్నాడు. ఎందుకనగా మరలా నరుల హృదయము ఆలోచనలు వారి బాల్యము నుండి చెడ్డది. ఇక్కడ ఆదికాండంలో మనం చూసినట్టయితే మరి దేవుడు నరుని సృజించినాడు. మానవుడు దేవుని నుంచి తప్పిపోతూ వచ్చినాడు, పాపం చేస్తూ వచ్చినాడు, లోకమంతా పాపంతో నిండుకుంటూ వచ్చింది. అప్పుడు దేవుడు నరులను చేసిన దాన్ని బట్టి ఏం చేసినాడంట? సంతాపము నొందెను. అంటే దేవుని హృదయం నొచ్చుకుంటూ వచ్చింది, బాధపడుతూ వచ్చినాడు దేవుడు. మానవుని అసలు నేను ఎందుకు నిర్మించినాను, అసలు నిర్మించకుండా ఉంటే బాగుండు కదా అనుకున్నాడేమో. సంతాపము నొందెను అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఆ విధంగా నొచ్చుకుంటున్నటువంటి తరుణము దేవుడు ఏమనుకున్నాడంట? ఇక ఈ భూమి అంతటిని ఏం చేయాలా? ఈ నరులందరినీ, భూమి అంతటిని కూడా నేనేం చేయాలా? భూమిని ఎవరి కొరకు నిర్మించినాడు? మానవుని కొరకే నిర్మించినాడు భూమిని దేవుడు. కాబట్టి దేవుడు ఏమనుకున్నాడంటే నరులను నాశనం చేయాలా, భూమిని నాశనం చేయాలా, జలరాశులను, జంతువులను, పక్షులను అన్నిటినీ నిర్మూలన చేయాలనుకున్నాడంట దేవుడు. అన్నిటినీ నిర్మూలన చేయాలని. అయితే ఒక్క వ్యక్తి నీతిమంతుడుగా కనబడ్డాడు. ఆ వ్యక్తే నోవాహు. తిరిగి దేవుడు నోవాహును బట్టి మరి తిరిగి ఈ యొక్క జనాంగాన్ని దేవుడు భూమి మీద తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే నోవాహు తాను వర్షంలో నుంచి ఆ జలప్రలయం తగ్గిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఆయన బలిపీఠం కట్టి దహన బలిని అర్పించిన తర్వాత దేవుడు ఆ యొక్క సువాసనను, ఇంపైన సువాసనను ఆగ్రహించి అప్పుడు పలుకుతున్న మాట ఏమంటున్నాడు? నేను మరలా ఏం చేయను? నేను మరలా భూమిని శపించను. ఎంత గొప్ప దేవుడు కదా! అసలు భూమి లేకుండా చేయాలనుకున్నాడు, మానవులు లేకుండా చేయాలనుకున్నాడు దేవుడు. కానీ దేవుడు, నేను ఇంతకుముందు చెప్తా వచ్చినాను, ఆయన జాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, కనికరం కలిగినటువంటి దేవుడు. కాబట్టి పడిపోయినటువంటి మానవుణ్ణి తిరిగి నిలబెట్టాలన్నది దేవుని కోరిక. పడిపోయిన వాడిని విడిచిపెట్టాలని, దూరం చేసుకోవాలనేది దేవుని ఉద్దేశం కాదు. కానీ పడిపోయిన మానవుని తిరిగి సమకూర్చాలనేది దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి అయినప్పటికీ మళ్ళీ ఏమంటున్నాడు? నరుని ఆలోచన ఎట్లాంటిదంట? బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇంకా మళ్ళా ఎప్పుడు సంహరింపను, మరలా భూమిని నేను శపించను అంటున్నాడు. దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో, దేవునికి అవిధేయత చూపిస్తే అంతగా శపించే దేవుడు. దేవుడు శపిస్తే మనం తట్టుకోలేము. దేవుడు శపిస్తే మనము తట్టుకోలేము. ఆదికాండంలో 4వ అధ్యాయం 11, 12 వచనాలు చూస్తే మనకు తెలుసు. అక్కడ కయ్యను, ఏబేలు ఉన్నారు కదా. కయ్యను, ఏబేలు ఉన్నారు. కయ్యను పగబట్టి తన తమ్ముడైనటువంటి ఏబేలును చంపుతా వచ్చినాడు. ఫస్ట్ మర్డర్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ. ప్రపంచంలో మొట్టమొదటి నరహత్య భూమి మీద జరుగుతూ వచ్చింది. అది ఎవరంటే కయ్యను, ఏబేలును చంపడం. ఇది మొట్టమొదటి మర్డర్ ఆన్ ద వరల్డ్ హిస్టరీ.
తమ్ముని చంపుతా వచ్చినాడు. అయితే తిరిగి ఎరగనట్టుగా ఉన్నప్పుడు దేవుడు కయ్యను దర్శించి, కయ్యను నీ తమ్ముడు ఎక్కడున్నాడు అంటే, నాకేమో తెలుసు, నేను వానికి కావాలి వాడనా అన్నాడు. ఏమన్నాడు? నాకేం తెలుసు, నేను వానికి కావాలి వాడనా అన్నాడు. అన్నప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? కయ్యను, ఆ మాట చదవండి, 4 చదవండి. చాలు. దేవుడు ఏం చేసినాడంట? కయ్యను ఏం చేసినాడు? దేవుడు శపించినాడు, తన నుష్టి మీద ఒక ముద్రను వేసినాడు. తిరిగి కయ్యను సమకూర్చబడినట్టుగా ఎక్కడ చూడలేదు. నువ్వు దేశ దిమ్మరివై తిరుగుతావు అన్నాడు. అంతే, ఇంకా అయిపోయింది కయ్యను స్టోరీ అక్కడికి లాస్ట్. దేవుడు శపిస్తే ఆ విధంగా ఉంటుంది. దేవుడు శపిస్తే ఆ విధంగా ఉంటుంది. దేవుడు ఎందుకు శపించినాడంటే, మరి తన యొక్క కయ్యని యొక్క మరి తమ్ముని పైన ఈర్ష్య, కపటము, ద్వేషము, ఆ కారణాన్ని బట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? కయ్యను మనం ఏం చూస్తుంటున్నామంటే, మరలా నేను భూమిని శపించను. ఒకవేళ దేవుడు శపిస్తే ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని గురించి మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ కయ్యలు ఏబెలుని గురించి చూస్తాం. మళ్ళీ ఇంకొక దగ్గర మనం చూసినట్టయితే మరి 7వ అధ్యాయం 21వ వచనం, 7వ అధ్యాయం 21వ వచనం. చాలు. ఏందంట? దేవుడు శపిస్తే ఎట్లుంటుందంటే ఇట్లా ఉంటుంది. మొత్తము పక్షులేమి, జలరాశులేమి, జంతువులేమి అన్నీ ఏమైనాయి అంట? నాశనం అయిపోతా వచ్చినాయి. కాబట్టి దేవుడు శపిస్తే ఆ విధంగా ఉంటుంది. మరి ఇంకొక మాట మనం చూస్తాం. దేవుడు శపిస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ ఒక అంజూరపు చెట్టు ఉంది. యేసు ప్రభుకు ఆకలేసింది. ఆకలి తీర్చుకుందామని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినాడు. చదవమ్మా. అది కాదు, చదవమ్మా, చదవన్నా, చదువు. చాలు. దేవుడు ఏం చేసినాడు? చెట్టుని శపిస్తా వచ్చినాడు. ఎందుకంటే మరి యేసుప్రభుకు ఆకలేసింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఏమన్నా ఫలాలు దొరుకుతాయేమో తిందామని వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం దొరకలేదు? చెట్టుకు ఫలాలు లేవు. కాబట్టి యేసుప్రభు ఏం చేసినాడు? ఇక నువ్వు ఎప్పుడు కూడా ఫలించకుందువుగాక అన్నాడు. కానీ చెట్టు ఏమైపోయింది? అప్పుడే ఏమైపోయిందంట? ఆ క్షణమే మాడిపోతా వచ్చింది. చెట్టు ఎండిపోతా వచ్చింది. ఫలాలు లేవు చెట్టుకు. ఉద్దేశం ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభు రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి నుంచి కోరుతున్న ఒక కోరిక ఏంటంటే, కోరికల్లో ఒక కోరిక ఏంటంటే, రక్షింపబడిన ప్రతి విశ్వాసి ఫలించాలి. రక్షింపబడిన ప్రతి విశ్వాసి ఏం చేయాలా? ఫలించాలి. అందుకని ఆదికాండంలో మనం చదువుతాం. అక్కడ ఒక మాట 1:28 అనుకుంటా, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాల, భూమిని నిండించి విస్తరించి. కాబట్టి దేవుడు మానవుడి నుంచి ఏం కోరుతూ ఉంటున్నాడు అంటే, ఫలించాలా, అభివృద్ధి చెందాలా, విస్తరించాలా. ఇప్పుడు మన జీవితం ఎట్లుంది? దేవుడు రక్షించినాడు, వాస్తవమే. రక్షింపబడిన వ్యక్తి నుంచి దేవుడు ఏం కోరుతూ ఉంటున్నాడు అంటే, ఫలాలు కోరుతూ ఉంటున్నాడు. యేసుప్రభుకు ఆకలింది, చెట్టు దగ్గరికి వెళ్ళిండు, ఫలాలు లేవు, శపించిండు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చినట్టయితే యేసుప్రభు మనల్ని రక్షించినాడు. మన దగ్గరకు వచ్చి మన దగ్గర మనం ఏమైనా ఫలం దొరుకుతాయేమో అని ప్రభు ఆశించి మన దగ్గరకు వస్తే, ప్రభు ఆశించిన ఫలాలు మనం ఇవ్వగలుగుతుంటున్నామా? ఒకవేళ ఈ చెట్లు ఇవ్వనట్టు దేవునికి మనము రక్షణ ఫలములను ఒకవేళ అందించినట్టయితే దేవుడు ఏం చేయాలా? మనల్ని అసలు ఏం చేయాలా? ఇప్పుడు ప్రశ్నకు జవాబు వచ్చింది అనుకుంటా కదా. ఇప్పుడు ఏం చేయాలా? దేవుడు మనల్ని రక్షించిండు, నేమ్యాన్ని రక్షించిన, ఈ నేమ్య రక్షించినందుకు ఏమైనా ఫలాలు తెస్తుండా నా గురించి అని వచ్చి నన్ను చూసి అడిగినాడు అనుకో, నా దగ్గర ఏం ఫలాలు లేవు అనుకో, అప్పుడు ఏం చేయాలి? నన్ను దేవుడు శపించాలా. శపిస్తే మన జీవితం ఎట్లుంటుంది? ఎండిపోతుంది.
కానీ దేవుడు ఏం చేసినాడు? అందుకని నేను దేవుడు దయగలవాడు, కనికరం కలిగిన దేవుడు, కృప చూపించే దేవుడు. ఆయన మళ్ళొక తరుణమును ఇవ్వడానికి దేవుడు మానవునికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఒకవేళ మనం ఇంకనూ రక్షింపబడి దేవుని కొరకు ఫలించే జీవితం జీవించకపోయినట్టయితే దేవుడు నా నుంచి కోరుతా ఉందంటే మరొక ఇన్నింగ్స్ నీకు నేను ఇవ్వాలనుకుంటున్నాను, మరొక తరుణమును నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను, మరలా నిన్ను కట్టాలనుకుంటున్నాను. అందుకని అంటాడు కదా, మనకు సమయం లేదు కాబట్టి నేను ఫలాలు లేకపోతే ఏం చేసినాడంట, తోటమాలి ఆ చెట్టును తీసేయమంటే తోటమాలి బతిమలాడు, ప్రభా ఈ ఒక్క సంవత్సరం ఉండని ప్రభా, నేను దీన్ని త్రవ్వుతాను, దీనికి ఎరువేస్తాను, దీనికి నీళ్ళు పోస్తాను, ఈ ఒక్క సంవత్సరం ఉండని ప్రభా అని బతిమలా అన్నాడంట. అట్లనే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన జీవితంలో ఫలాలు లేకపోయినా కానీ మనల్ని శపించకుండా, మనల్ని ఎండిపోజేయకుండా, మరి యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యవర్తిగా ఉండి ఆయన మన గురించి ఇంకనూ విజ్ఞాపనకర్తగా ఉంటూ ఆయన మనకు నీరు పోస్తూ మనకు మనలో ఉన్నటువంటి మస్టును రాళ్లను అన్నిటినీ తీస్తూ ప్రభా ఈ ఒక్క సంవత్సరం ఉండని, ఈ సంవత్సరమైన ఫలిస్తుంది, ఈ సంవత్సరమైన ఫలిస్తాడు ప్రభా అని విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. మన ఫలాలు లేని జీవితాన్ని బట్టి దేవుడు మనల్ని శపించలే, కానీ మన ఫలాలు లేని జీవితాన్ని బట్టి దేవునికి విజ్ఞాపనకర్తగా యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ఉంటున్నాడు. ఎందుకంటే మరలా మనం సరి చేసుకొని ఫలించాలన్నది దేవుని యొక్క కోరిక ఉంటున్నాయి. ఇది రెండోది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకేం టైం అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మూడో దానికి వెళ్ళిపోదాం. ఇర్మియా గ్రంథం 33:6 వచనం. ఇర్మియా గ్రంథం 33:6 వచనం. చాలమ్మా, మనకు కావాల్సిన మాట ఒకటే. 33:6 ఏమిటి అక్కడ? నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. ఒకవేళ మన జీవితాల్లో కూడా ఏమైనా అనారోగ్యత ఉన్నా, బలహీనమైనటువంటి పరిస్థితులున్నా, కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నా, ఆ యొక్క బలహీనతను బట్టి, ఆ యొక్క అనారోగ్యతను బట్టి ఒకవేళ కృంగిపోతూ ఉంటున్నావేమో, ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఏలేమో ప్రార్థన మందిరంలో ఈ బైబిల్ స్టడీలో దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా శీఘ్రముగా అనుగ్రహించేదను. దేవుడు తిరిగి ఆయన ఆరోగ్యమును సమకూర్చే దేవుడు అంటున్నాడు, తిరిగి స్వస్థతను దేవుడు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు బైబిల్లో మనం దీని గురించి. ఎంతోమందిని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన స్వస్థపరుస్తూ వచ్చినాడు. ఎంతోమందిని ఆయన స్వస్థపరుస్తూ వచ్చినాడు. మరలా ఆరోగ్యం ఇచ్చే దేవుడు అంటే ఒక తలంపు. 2వ రాజు తీయొద్దు, మనకు తెలుసు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో అక్కడ చూసినట్టయితే 1 నుంచి 6 వచనాల వరకు అక్కడ చూసినట్లయితే ఏం మాట రాయబడుతుంది? మరణకరమైనటువంటి రోగం ఎవరికి? హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఈ రోగం ఎట్లాంటిదంటే వచ్చిపోయేది కాదు, కానీ ఈ రోగం ఇంకా మరణానికే నడిపించేది. అలాంటి రోగం వచ్చింది హిజ్కియాకి. వచ్చినప్పుడు ఏం చేసినాడు? హిజ్కియా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పాదంలో పట్టుకొని కన్నీరు విడిచి ఏడుస్తూ వచ్చినాడు. ప్రభువా కనికరించవా, దయ చూపించవా అని. ఆ మాట చూద్దాం అక్కడ 20వ అధ్యాయము 1-6 2వ రాజులు 20వ అధ్యాయం 6వ వచనం చదవండి. అంత వద్దు, 6వ వచనం, సమయం లేదు కాబట్టి 6. చాలు. ఇంకెన్ని సంవత్సరాలు ఇచ్చినాడు దేవుడు? ఇంకా 15 సంవత్సరములు. ఇప్పుడు మరణకరమైనటువంటి రోగమును దేవుడు ఏం చేసినాడు? ఇర్మియా 33:6 వచనం ప్రకారంగా నేను మరలా ఆరోగ్యమును స్వస్థతను కలుగజేస్తాను. ఇర్మియాను ఆ విధంగా దేవుడు స్వస్థపరుస్తూ వచ్చినాడు. బహుశా మన జీవితంలో, నా జీవితంలో ఏదైనా అనారోగ్య పరిస్థితి, ఏదైనా బలహీన పరిస్థితులు ఒకవేళ ఉన్నట్టయితే, ఈ బలహీనతలో నేను బాగుపడనేమో, ఈ అనారోగ్య పరిస్థితి నాకు బాగాదేమో అని మనం అనుమానిస్తుంటున్నామేమో. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను దానికి మరలా ఆరోగ్యమును స్వస్థతను మరలా అనుగ్రహిస్తానంటున్నాడు. అసలు ఆరోగ్యం ఎందుకు పాడవుతుంది అసలు కదా? సరే, దీని గురించి ముందు వచనాలు చూస్తాం మనం. ఈ పాయింట్లో ఇంతటితో ఆపుదాం, ముందు వచనాలు చూద్దాం ఎందుకనేది. తర్వాత ఇది ఎన్నో పాయింట్ అయింది? నేను దానికి మరలా ఆరోగ్యమును స్వస్థతను
కలిగాయి. ఇక్కడ కొన్ని తలంపులు దేవుడు నాకు సాక్ష్యములు దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఈ విషయం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు కొన్ని సాక్ష్యం చూపిస్తాడు. ఎంతమంది మీరు ఓరేపుకి వచ్చి ఈ సాక్ష్యం చెప్తుంటే అక్కడ ఓరేపులో విన్నారో లేదో తెలియదు కానీ పూర్ణచంద్రరావు అంకుల్ ఓరేపుకి వచ్చినాడు ఒకసారి. ఆయన ఎర్రకోటలో గొప్ప సైంటిస్టు, రాకెట్లు సిద్ధపరిచే ప్రయోగించే ప్రయోగశాలలో ఆయన గొప్ప సైంటిస్టు. ఆయన దేవుని సేవకు రమ్మని దేవుడు పదే పదే మాట్లాడుతూ ఉంటే ఒప్పుకోలేదంట. ప్రభా నేను సేవకు రాను, అవసరమైతే నీకు ఎంత డబ్బైనా ఇస్తా సేవ గురించి, నన్ను మాత్రం సేవకు రావద్దను అని అడగొద్దు ప్రభా అన్నాడంట. ఎన్నిసార్లు దేవుడు చెప్పినా అవిధేయత చూపిస్తూ వచ్చినాడంట. చివరికి హిజ్కియాకు వచ్చినట్టు ఒక రోగం వచ్చింది, మరణకరమైన రోగం వచ్చి పడక మీద ఐసీయూలో పడి వెంటిలేటర్ మీద పెట్టి డాక్టర్లు చెప్పినారంట నమ్మకం లేదు అని చెప్పినారంట. చెప్పినప్పుడు ఈ మాట గుర్తొచ్చిందంట, ప్రభు నన్ను సేవకు రమ్మన్నాడు, నేను అవిధేయత చూపించినాను, డబ్బులు ఇస్తానని నన్ను సేవకు రానని చెప్పినాను, అయితే దేవుడు నన్ను ఈ పడక మీదకి తీసుకొని వచ్చినాడు అని గుర్తొచ్చి పడక మీదనే కన్నీళ్ళు విరుస్తూ, ఎందుకంటే కూర్చోవడానికి బలము లేదు, శక్తి లేదు, పండుకొనే కన్నీళ్ళు విడుస్తూ ప్రభువా నీ సేవకు రమ్మంటే నేను రాలేదు, అందుకే ఈ పరిస్థితి ఏమో. ఒకవేళ ఇది డాక్టర్లకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమని వాగ్దానం ఉన్నది కాబట్టి ఆ వాగ్దానం క్లెయిమ్ చేస్తుంటున్నాను. నీవు నన్ను స్వస్థపరిస్తే, ఈ మరణ పడక నుంచి లేపితే నేను ప్రభా నేను నీ సేవకు అప్పగించుకుంటా, నా జాబ్ రిజైన్ చేసి నీ సేవ చేస్తా అని తీర్మానం చేసుకుంటూ వచ్చినాడంట. ఏ డాక్టర్లు అయితే మరి తాను తిరిగి బ్రతుకుతాడని నమ్మకం లేదని చెప్తూ వచ్చినారో అదే హాస్పిటల్లో దేవుడు తనకు స్వస్థతనిచ్చి బయటికి తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు సేవ చేస్తూ ఉంటున్నాడు. ఇంకెన్నో ఎగ్జాంపుల్స్ ఇట్లాంటివి ఉన్నాయి, సేవకులు చెప్పినటువంటివి ఎన్నో ఉన్నాయి, కానీ ఇది ఒక్క ఎగ్జాంపుల్ చాలు. దేవుడు ఏం చేసినాడు, మరణ పడక నుంచి ఆ యొక్క దైవ సేవకుని దేవుడు ఏం చేసినాడు, మరలా లేవనెత్తి తన సేవ కొరకు వాడుకుంటూ ఉంటున్నాడు. మరలా లేవనెత్తి తన సేవలో ఏం చేస్తున్నాడు దేవుడు, దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా అనుగ్రహించును, తన దాసుని యొక్క జీవితంలో అక్షరాల నెరవేరుస్తూ వచ్చినాడు ఈ వాగ్దానం. ఇప్పుడు బలమైనటువంటి పాత్రగా గొప్ప సేవకుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. గొప్ప సేవకుడు ఎప్పుడో చనిపోతాడని, కొన్ని సంవత్సరాల కింద చచ్చిపోతాడని చెప్పిన సేవకుడు ఇంకా బ్రతుకున్నాడు, గొప్ప సేవ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు చెప్తా ఉంటున్నాడు, దేవునికి సమస్తము సాధ్యం, ఆయన మరలా ఆరోగ్యమునిచ్చుటకు శక్తిమంతుడు. ఇది నాలుగవది మీకా గ్రంథము 7వ అధ్యాయం 18-19 వచనాలు. మీకా 7:18-19. ఈ మాట చాలా ప్రాముఖ్యం. వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు, నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా? అపరాధములు పాపములు చేసి తప్పిపోయినటువంటి మానవుని క్షమించే దేవుడు, నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా అంటున్నాడు. ఇంకా చదవండి ఇంకా ముందుకు. ఏం చేస్తాడంట ఆయన, మనము పాపము చేసినా తప్పులు చేసినా ఏం చేస్తున్నాడంట దేవుడు, మరలా మన మీద ఏం చేస్తాడంట, జాలి పడతాడంట దేవుడు. నీలాగా జాలి పడేవారు ఎవరున్నారయ్యా, నీలాంటి సముడు ఎవరున్నారయ్యా, నీలే చక్కని పాట ఉంది కదా, నీతో సమం ఎవరు, నీలా క్షమించేది ఎవరు కదా, చక్కని పాట ఉంది. కాబట్టి నీలా క్షమించే దేవుడు ఎవరున్నారయ్యా అంటున్నాడు భక్తుడు. మరలా ఏం చేస్తాడంట, మనం చేసిన తప్పులను బట్టి, మనం చేసిన పాపములను బట్టి జాలి పడతాడంట. బహుశా మనం చేసే తప్పులను బట్టి, మన తప్పిదములను బట్టి, మన పాపములను బట్టి, మన అపరాధములను బట్టి, ఒకవేళ మనల్ని కన్న తల్లి మన మీద జాలి పడకపోవచ్చు, మనల్ని కన్న తండ్రి మన మీద జాలి పడకపోవచ్చు, తోబుట్టువులైనటువంటి మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు మన మీద జాలి పడకపోవచ్చు, మన ఇరుగు పొరుగు వారు మన మీద జాలి పడకపోవచ్చు, మన బంధుమిత్రులు మన మీద జాలి పడకపోవచ్చు, సంఘానికి వస్తున్నటువంటి సంఘంలో తోటి విశ్వాసిని మీద జాలి పడకపోవచ్చు, కానీ జాలిపడే దేవుడు ఒక్కడున్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఒకవేళ అపరాధములు చేసి పాపము చేసి తప్పిపోయినా పడిపోయినా జాలిపడే దేవుడు ఒక్కడున్నాడు, ఆయనే యేసుక్రీస్తు. అందుకనే ఆయన మరలా జాలిపడే దేవుడు అని చెప్తా ఉంటున్నాడు మీకా గ్రంథకర్త. కొన్నిసార్లు నా మీద జాలిపడేవారు ఎవరు లేరే, నన్ను కనికరించేవారు ఎవరు లేరే, నా మీద దయ చూపించేవారు ఎవరు లేరే అని బహుశా కన్నీళ్ళు బాధతో నిట్టూర్పుతో వేదనతో బహుశా
ఈ మందిరానికి దినంలో వచ్చి ఉంటున్నావేమో. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మరలా నీ మీద జాలిపడుదును. జాలిపడే దేవుడు ఒకడున్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఎవరు జాలిపడినా, ఎవరు జాలి పడకపోయినా కానీ జాలిపడే దేవుడు ఒకడున్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభు అనే మాట ఎప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో మర్చిపోకూడదు. ఆయన మరలా జాలిపడి సమకూర్చే దేవుడు అయింటున్నాడు, నడిపించే దేవుడు అయింటున్నాడు. జాలిపడే దేవుడు. ఎన్నో మాటలు దీని గురించి ఆలోచించవచ్చు. ఆయన జాలి ఎప్పుడు వస్తుంది అంటే, ప్రేమ ఉన్నప్పుడు జాలి వస్తుంది. ప్రేమ ఉంటేనే ఒక వ్యక్తి మీద ఏమొస్తుంది? జాలి వస్తుంది. ద్వేషం ఉంటే జాలి రాదు. అందుకనే ఫస్ట్ పాట మేము పాడుతూ వచ్చాం, ఎంత జాలి యేసువా అనే పాటను పాడుతూ వచ్చినాం. కాబట్టి ప్రేమ ఉంటే, ఒక వ్యక్తి మీద ప్రేమ ఉంటేనే మరలా జాలి వస్తుంది. దేవునికి అందుకని నేను మొదట చెప్పాను, దేవుడు మానవుని ఎంతగానో ప్రేమించినాడు కాబట్టి మరలా జాలి పడతానంటున్నాడు. ఆయన జాలి ఎట్లాంటిదంటే మనం సమయం లేదు కాబట్టి రెఫరెన్సులు తీయొద్దు. మొత్తం శక్తి కోల్పోయినాడు సిలువ మీద. శక్తి కోల్పోయి చివరి క్షణాల్లో ఉంటున్నప్పుడు కుడి పక్కన ఉన్నటువంటి దొంగ, ప్రభా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, అంతే ప్రార్థన. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం, ప్రార్థన. దేవుడు ఏం చేసినాడు? జాలి పడ్డాడు ఆ వ్యక్తి. ఎట్లాంటి పరిస్థితుల్లో? అసలు ఇతరులు తన మీద జాలి చూపించాల్సినటువంటి సమయంలో ఆ దేవుడు చివరి క్షణంలో కూడా మానవుని పైన ఎట్లా జాలి చూపిస్తూ ఉంటున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. యేసుప్రభు ఆ శిలువ మీద విరలాడుతున్నప్పుడు ఇతరులు చూసి జాలి పడాలి. అయ్యో యేసుప్రభు ఎంత కష్టం వచ్చింది, ఆయనకు ఎంత బాధ వచ్చింది అని ఇతరులు చూసి ఆయనకు జాలి పడాలి. కానీ ఆ చివరి క్షణాల్లో కూడా, చివరి రక్తం బొట్టు కార్చే సమయంలో కూడా ఆ దొంగను దేవుడు ప్రేమించి జాలిపడి, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జాలి అట్లాంటిది మానవుని పైన. ఇట్లాంటి జాలి ఇంకెవరు చూపించగలరు? ఇంతకుముందు మనం చదివినట్టు ఆయనకు సముడెవరు? కాబట్టి ఆయన మరలా జాలిపడే దేవుడు అయించున్నాడు. సరే, ఈ జాలిని పొందుకున్న మనము కూడా ఏం చేయాలంట? ఇట్లాంటి జాలిని ఇతరులకు కనపరచాలి. మనం దేవుడు కోరుతుంది అది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అదొక ఊరు. ఆ ఊరు ఇది నిజంగా జరిగిన సంఘటన, ఇది కథ కాదు. అదొక ఊరు. ఆ ఊరిలో మరి ఒక భార్య భర్త ఉంది. భార్య రక్షింపబడ్డది. ఇంతకుముందు చెప్పినానో లేదో కానీ సందర్భంను బట్టి నాకు గుర్తొస్తుంది కాబట్టి చెప్తాను. భార్య రక్షింపబడ్డది. వీళ్ళు అన్య కుటుంబము. భార్య రక్షింపబడ్డది, భర్త రక్షింపబడలే. పచ్చి త్రాగుబోతు. భార్య మందిరంకు బైబిల్ పట్టుకొని వెళ్తూ ఉంటే ఇతనికి నచ్చట్లేదు. ఊరి వాళ్ళందరూ నన్ను ఏదో వెలివేసినట్టుగా చూస్తూ ఉంటున్నాను. ఈ భార్య ఏంది ఆ మందిరానికి వెళ్తూ ఉంది, మన దేవుడు కాదు, అది ఇది అని ఎంతగానో రెచ్చగొడతా వచ్చినారు. రెచ్చగొట్టినప్పుడు ఒక దినం వచ్చింది, బాగా త్రాగేసి వచ్చినాడు భర్త. ఆ భార్యను బాగా ఎంతగానో కొడుతూ వచ్చినాడు. ఇక్కడ నుంచి మందిరంకి పోనని ఒప్పుకో, అయితే విడిచిపెడతా నిన్నంటే ఒప్పుకోలేదు. నా ప్రాణం పోయినా సరే కానీ నేను మందిరం పోకుండా ఉండనని చెప్పిందంట. అయితే ఇట్లా చేస్తావాను అని చెప్పి ఆ నలుగురిలో అవమానం చేయాలని ఆ యొక్క తన భార్యను ఏం చేస్తూ వచ్చినాడంటే, బాగా కొట్టి తల వెంట్రుకలు పట్టుకొని ఆ ఊరిలో ఆ మార్గంలో తనను నడుచుకుంటా కాదు, ఈడ్చుకొని పోతా వచ్చినాడంట భూమి మీద. ఎక్కడి దాకా ఈడ్చుకొని పోయినాడంటే, వారి ఆ లైన్ దాటిపోయేదాకా చివరి దాకా ఊర్లలో లాస్ట్ ఉంటుంది కదా, అక్కడ వరకు లాక్కొని పోయిన తర్వాత ఆడ పారేసినాడంట. పారేసి, ఇప్పుడు చెప్పు, ఇప్పుడైనా మందిరానికి వెళ్తావా అంటే, ఇప్పటికైనా నేను దేవుని మందిరానికి వెళ్తానంట అని ఒక మాట అన్నదంట. ఏమన్నదంట తెలుసా? నువ్వు నన్ను ఇంత కొట్టినా, నన్ను ఇంత హింసించినా, నన్ను ఇంత అవమానపరిచినా నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నా. నీకు వంట చేసుకోవడానికి రాదు, నన్ను తిరిగి ఇంటికి తీసుకొని వెళ్తే నేను నీకు తిరిగి వంట చేసి పెడతా. ఈ 2 మాటలు భార్య చెప్పంగానే తన హృదయం బద్దలైపోయిందంట. కొట్టి, హింసించి, దుర్భాషలాడి, నలుగురిలో అవమానపరిచి, నడి వీధుల్లో ఎంటికలు పట్టుకొని, ఒక పశువుకు తీసుకుపోయిన, వదకు తీసుకుపోయిన గొర్రెను వలె ఆ స్త్రీని నలుగురు చూస్తుండగా పట్ట పగలు వీధి చివరికి తీసుకొని వెళ్ళి పారేసిన వ్యక్తిని మీద ఏం చూపించింది? జాలి చూపించింది. యేసుప్రభు నా మీద జాలి చూపించినాడు, అదే జాలి నేను నీ మీద చూపిస్తూ ఉంటున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీకు తిరిగి వంట చేసి పెడతా అంటే ఈ 2 మాటలు తన హృదయం బద్దలైపోయి, అమ్మా
నేను కూడా ఇప్పటి నుంచి నీ మందిరానికి వస్తానని చెప్పినాడంట. ఏం చెప్పినాడు? నేను కూడా రక్షణ సువార్త చెప్పలేదు, ఏం చెప్పలేదు, క్రియను బట్టి దేవుడు చెప్పిన మాటను బట్టి జాలి కనికరం చూపించి తన భర్తను సంపాదించుకోగలుగుతా వచ్చింది. కాబట్టి నేను ఎందుకు చెప్తా అంటున్నానంటే, ఆయన మరలా జాలి పడే దేవుడు. మన మీద జాలి పడ్డాడు కాబట్టి మనం కూడా ఇతరుల మీద జాలిని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత 5వది దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. దానియేలు 10:18. చాలు. ఇక్కడ దానియేలుకు దర్శనం కలుగుతూ వచ్చింది. ఆ దర్శనం చూసినప్పుడు దానియేలు బలహీనుడు అయిపోతూ వచ్చినాడు. దేవుని దర్శనం చూసి బలహీనుడు అయిపోతూ వచ్చినాడు. బలహీనుడు అయినప్పుడు దేవుడు దానియేలుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏమంటున్నాడు దేవుడు? మరలా నేను నిన్ను బలపరుస్తాను. మన దేవుడు ఎవరంటే ఆయన మరలా బలపరిచే దేవుడు. ఒకవేళ నీ జీవితంలో, నా జీవితంలో మన పరిస్థితులను బట్టి మనం బలహీనులమైనప్పటికీ మన దేవుడు ఎవరంటే ఆయన మరలా బలపరిచే దేవుడు ఎంచున్నాడు. బలహీనత అంటే రెండు రకాలుగా, ఫిజికల్గా బలహీనత మనం చూడవచ్చు, తర్వాత స్పిరిచువల్ బలహీనత కూడా ఉంటుంది. ఫిజికల్ బలహీనత ఏంటంటే మన రోగమును బట్టి మనకు బలహీనత వస్తుంది. స్పిరిచువల్ బలహీనత ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పాపము, దేవునికి అవిధేయత, దేవునికి దూరం, ఇది స్పిరిచువల్గా బలహీనులం అయిపోతాం. అందుకనే మనం ఎప్పుడు బల్ల తీసుకుంటప్పుడు ఒక మాట చదువుతాం, తీయొద్దు, చదవద్దు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:28 అంట, ప్రభు శరీరము అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను, రోగులనై ఉన్నారు. ఎందుకు బలహీనత వస్తుందంట మన లోపల? భౌతికంగా కావచ్చు, స్పిరిచువల్గా కావచ్చు. ఎందుకు బలహీనత వస్తుందంటే మన అవిధేయతనే, మన పొరపాటే. ప్రభు శరీరం అని వివేచింపక మనము దేవునికి అవిధేయులమై, దేవునికి విధేయత చూపించకుండా మన ఇష్టానుసారంగా జీవించి బల్ల యొద్దకు వచ్చినప్పుడు మనం పరీక్షించుకోకుండా పర్వాలేదులే, ఏమైందిలే, ఎవరు చూసినారులే, నేను చేసింది ఎవరు చూసినారులే, ఎవరికి తెలుసులే, ఒప్పుకోకుంటే ఏమవుతుందిలే అని ఒప్పుకోకుండా మనము ఆ యొక్క ప్రభు శరీరంలో, రక్తంలో పాలు పొందినట్టయితే మనకేమొస్తుందంట? బలహీనత వస్తుంది. బలహీనం తర్వాత ఏమొస్తుంది? మనకు రోగం వస్తుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మరి మనం బల్ల దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభా నా బలహీనత ఇది, నేను పదే పడిపోతుంటున్నాను, నేను తప్పిపోతుంటున్నాను, నన్ను క్షమించు అని అడిగి ఆ బల్లలో పాలు పొందినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నేను మరలా బలపరుతును. దానియేలును బలపరిచినట్టుగా దేవుడు ఏం చేస్తాడు? మరలా మనల్ని ఆయన బలపరిచే దేవుడు. అదే ఒప్పుకోకుండా అట్లనే మనం పాలు పొందితే బలహీనులం అయిపోతాం. అయితే మనం బలం పొందుకోవాలంటే మనం ఒప్పుకొని విడిచిపెట్టి బలలో పాలు పొందినట్టయితే దేవుడు ఆయన మనల్ని బలపరిచేటువంటి దేవుడు అంటున్నాడు. కాబట్టి మన దేవుడు ఎవరు? మరలా ఆయన మనల్ని ఎంతోమందిని బలపరిచి నడిపించినట్టుగా చూస్తున్నాం. కుంటివారిని లేవనెత్తి నడిపించినాడు. కుష్టివారిని, కుష్ఠరోగంతో మంచం మీద పండుకున్నటువంటి వారిని దేవుడు బలపరిచి నడిపించినాడు. ఇట్లా చూసుకుంటూ పోతే ఎన్నో విషయాలు దేవుడు. ఆయన మరలా ఏం చేసే దేవుడు? ఆయన బలపరిచేటువంటి దేవుడు అంటున్నాడు. ఒక మాట చదువుతాం, హగ్గై 2:9. హగ్గై 2:9. హగ్గై 2:9. చాలు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే దేవుడు ఆయన మరలా బలపరిచే దేవుడు. బహుశా పరిస్థితులను బట్టి మరి ఏలీంలో ఉన్నటువంటి విశ్వాసులు మేము బలహీనులం అయిపోతామేమో అని విచారిస్తున్నటువంటి దినములలో ఉన్నామేమో. విచారిస్తున్నది ఎందుకంటే దైవ సేవకులు లేరు, కాపరి లేడు. మేము ఎక్కడ బలహీనులం అయిపోతామో, మేము ఎక్కడ బలహీనులమై
మేము కృంగిపోతామో, ఎక్కడ కృషించిపోతామో అనే అనుమానం ఒకవేళ ఏలింలో ఉన్నటువంటి నీకు నాకు అట్లాంటి అనుమానం ఉన్నట్టయితే దేవుడి దినమున మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు ఏమంటున్నాడు, మునుపటి మహిమను మించినటువంటి మహిమతో నేనేం చేస్తాను, ఈ మందిరమును నేను నింపుతాను. ఆయన బలపరిచే దేవుడు. ఒకవేళ మేము బలహీనులం అయిపోతామేమో ప్రభా పరిస్థితులను బట్టి అని నువ్వు నేను అనుకుంటున్నామేమో, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మునుపటి మహిమను మించినటువంటి మహిమతో ఈ మందిరంను నేను నింపబోతుంటున్నాను. ఈ బలహీనమైనటువంటి మందిరంను నేను ఏం చేయబోతుంటున్నాను, తిరిగి మరలా బలపరిచి నడిపించబోతుంటున్నాను. ముందున్న మహిమ కంటే మించిన మహిమతో నేను నింపబోతూ ఉంటున్నాను. కాబట్టి ఎలాంటి సందేహం వద్దు. మాకెవరు లేరే, మమ్మల్ని నడిపించే కాపరు లేడే, పెద్దలు లేరే అని మనం ఒకవేళ బలహీనులమైతే, బలహీనతలోనికి మనం వెళ్తున్నట్టయితే, ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటున్నాడు. ఏంటంటే, మునుపటి మహిమను మించినటువంటి మహిమతో ఏలేమును నేను నింపబోతూ ఉంటున్నాను. కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు, బలహీనంలో కావాల్సిన అవసరం లేదు. బలపరిచే దేవుడు ఒకడున్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. మన బలహీనతలన్నిటిలో ఆయన మనల్ని బలపరిచి ఆయన నడిపించే దేవుడు అంటున్నాడు. తర్వాత 6వదిగా ఏవేలు 2:28, పసరు పురుగులు చీడ పురుగులు తినివేసిన పంటను నేను మరలా అనుగ్రహింతును. పసరు పురుగులు చీడ పురుగులు గొంగలి పురుగులు తినివేసిన పంటను నేను మరలా అనుగ్రహిస్తాను. దేవుడు తన ప్రజలు అవిధేయత చూపించిన కారణాన్ని బట్టి, అవిధేయుల కారణాన్ని బట్టి, తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే, ఇక్కడ తనకొక సైన్యం ఉందంట. ఆ మహా సైన్యమును ఏం చేసినాడంట, తన ప్రజల మీదకి దేవుడే పంపిస్తూ వచ్చినాడు. ఈ మహాసైన్యం వచ్చి ఏం చేస్తూ వచ్చిందంటే, వాళ్ళ పంటనంతటిని నాశనం చేసేస్తూ వచ్చింది. వాళ్ళ పంటనంతటిని ఏం చేసింది, వాళ్ళ పంటనంతటిని నాశనం చేసేస్తూ వచ్చింది. పంట లేకపోతే ఆశీర్వాదం ఉండదు, చేతిలో డబ్బు ఉండదు. పంట ఉంటేనే చేతి నిండా డబ్బు. అయితే వీరు చేసిన అవిధేయతను బట్టి దేవుడే తన ప్రజల మీదకి తన మహాసైన్యంను పంపిస్తే, ఆ సైన్యం ఏంటి, అవి మిడతలు అంట కదా. మిడతలు వచ్చి ఏం చేసినాయంట, పంటను మొత్తం నాశనం చేసేసినాయి. అయితే తిరిగి తన ప్రజలు దేవుని దగ్గరికి పోయి బ్రతిమాలుకొని వేడుకున్నప్పుడు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, పసరు పురుగులు గొంగలి పురుగులు చీడ పురుగులు తినివేసిన పంటను నేను ఏం చేశాను, మరలా మీకు నేను అనుగ్రహిస్తాను. మరలా అనుగ్రహించే దేవుడు. బహుశా నీ చదువుల్లో వెనుకంజ వేస్తూ వచ్చినావేమో, ఏమైనా సబ్జెక్ట్స్ కోల్పోయినప్పటికీ దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే, నేను మరలా సమకూరుస్తాను. తర్వాత ఒకవేళ నీ జీవితంలో నా జీవితంలో ఒకవేళ ఉద్యోగం కోల్పోయినా కానీ దేవుడు వాగ్దానం ఇస్తున్న మాట ఏంటంటే, నేను నీకు మరలా ఉద్యోగంను అనుగ్రహిస్తాను. తర్వాత ఒకవేళ నీ వ్యాపారంలో నా వ్యాపారంలో ఒకవేళ నష్టం కలుగుతూ వస్తున్నదేమో, మనం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా ఈ నష్టం ఎందుకని విచారించి దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆ వ్యాపారంను దేవుడు మరలా ఏం చేస్తానంటున్నాడు, మరలా నేను సమకూరుస్తాను అంటున్నాడు. ఒకవేళ చేతి పనులు మనకు దొరకకుండా కష్టంలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉంటున్నామేమో, అయితే దేవుడు మరలా ఏం చేస్తాడు, నీ హస్తంలో నా హస్తంలో బలపరుస్తానని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి మన పరిస్థితులను బట్టి మనం ఫెయిల్ అయినా, మన ఉద్యోగం పైన, మన బిజినెస్ సరిగా నడవకపోయినా, మన వ్యాపారం సరిగా నడవకపోయినా, మన పంట చేను పండగపోయినా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా ఇది నా తప్పిదమేమో నన్ను క్షమించు అని అడిగినట్టయితే దేవుడు ఏం చేస్తానంటున్నాడు, పసరి పురుగులు చీడ పురుగులు గొంగలి పురుగులు తినివేసిన పంటను నేను మీకు మరలా అనుగ్రహిస్తాను. ఆయన మరలా అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉంటున్నాం. ఇది ఎన్నోది 6వది, ఇది 6వది. 7వది చాలా విషయాలు ఉన్నాయి, ఒక్కొక్క పాయింట్లో చెప్పాలంటే అని టైం అయిపోయింది. 7వది యోహాను సువార్త 14:3. యోహాను సువార్త 14:3. చివరిగా యోహాను సువార్త 14:3. చాలు. నేనుండు స్థలములలో మీరుండునట్లు నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను మరలా వత్తును, నేను మిమ్మల్ని తీసుకొని పోదును. దేవుడిచ్చిన వాగ్దానం.
దేవుడు ఏం చేస్తాడంట, ఆయన ఏ విధంగా ఆరోహణమైతే వెళ్తా వచ్చినాడో ఆ విధంగా ఆయన మరలా రానయ్యుంటున్నాడు. ఏ విధంగా ఆరోహణమై వెళ్తూ వచ్చినాడో ఆ విధంగా ఆయన మరలా రానయ్యుంటున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆయన వచ్చినప్పుడు నీవు నేను ఎత్తబడే గుంపులో మనం ఉండగలమా? నీవు నేను సిద్ధమా? ఇది ప్రశ్న. ఆయన నేను మరలా వస్తానన్న మాట ఇచ్చిన దేవుడు తప్పకుండా వస్తాడు. అయితే ప్రశ్న ఏంటిదంటే, ఆయన మరలా వచ్చినప్పుడు మనం ఆయనను ఎదుర్కొనడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకవేళ ఆయన మరలా వచ్చినప్పుడు మనం ఆయనను ఎదుర్కొనడానికి మనం సిద్ధంగా లేనట్టయితే, ప్రియ సంగమా, మనం విడిచిపెట్టబడతాం, ఎత్తబడే గుంపులో ఉండం. ఎత్తబడే అనే మాట ఇది అంటే ఉపయోగించరు, కానీ లాటిన్ భాషలో ఎత్తబడడానికి ఒక మాట ఏంటంటే, అక్కడ అర్థం ఏముందనంటే ఎగిరిపోవడం. యేసుప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు రెప్పపాటులో యేసుప్రభునందు విశ్వాసం ఉంచి వారి పరిశుద్ధతను కాపాడుకొని ఈ భూమి మీద నమ్మకంగా జీవించినటువంటి వారు రెప్పపాటులో ఎగిరిపోతారు అని లాటిన్ భాషలో రాయబడుతూ వచ్చిందంట. ఎగిరిపోవడం. ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన నేను మరలా వస్తాను అని చెప్పినాడు. మరలా వస్తానంటే ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు అనుకో, డౌట్ ఉంటుంది. ఏమని? మరలా వస్తాడో రాడో డౌట్ ఉంటుంది. మరలా వస్తానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ దీని గురించి జీజాన్ అంకుల్ ఒక చక్కని మాట చెప్తూ వచ్చినాడు. ఏమనంటే, ఒక భర్త అంటే సింపుల్గా చెప్పినాడు, ఒక భర్త భార్య తన భార్యను తీసుకొని అత్తగారి ఇంటికి పోయినాడంట. ఇంటికి పోయి భార్యను విడిచిపెట్టి నేను మరలా వస్తా అని చెప్పిపోయిండంట భర్తకి. ఎవరైనా సర్వసాధారణంగా చెప్తారు కదా భార్యలకు భర్తలకు, నేను మరలా వస్తా అని చెప్తారు కదా. అట్లనే చెప్పిపోయినప్పుడు ఈ భార్య ఏం చేస్తుందంట, నా భర్త మరలా వస్తాడు, నన్ను తీసుకుపోతున్నాడు అని ఏం చేస్తుందంట, ఆ దినం ఎప్పుడో, ఆయన ఎప్పుడు వస్తాడో, నేను సిద్ధపడాలా, ఆయనతో వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని సిద్ధపడుతుందంట. దేవుడు సంఘం నుంచి కోరుతుంది కూడా అదే, నేను మరలా వస్తాను, అయితే మీరు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ ఈ రాత్రి వస్తే, ఈ క్షణం వస్తే నేను సిద్ధంగా ఉన్నామా? ఆయన మరలా వస్తే మనం ఎత్తపడతామా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రభా నేను సిద్ధంగా లేను, ఒకవేళ సిద్ధంగా లేకపోతే ప్రభా నన్ను సిద్ధపరచు, నువ్వు మరలా వస్తానన్నావు, వచ్చినప్పుడు నేను ఎగిరిపోయే గుంపులో నేను ఉండుటకు నన్ను సిద్ధపరచు, నేను ఎదుర్కొనే గుంపులో నేను ఉండుటకు నన్ను సిద్ధపరచు అని మనం ప్రభుని అడిగినట్టయితే ఆ విధంగా ఆయన సిద్ధపరిచి నడిపించే దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరలా అనేటువంటి మాటను గురించి 7 విషయాలు ధ్యానిస్తూ వచ్చినాం. మొట్టమొదటిగా కోల్పోయిన రక్షణ ఆనందమును ఆయన మరలా అనుగ్రహించే దేవుడు. రెండోదిగా చూస్తున్నాం, నేను మరలా భూమిని శపించను అని దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు. అట్లనే మన జీవితంలో ఫలాలు లేకపోయినప్పటికీ అంజురపు చెట్టును శపించిన దేవుడు మన జీవితాల్లో ఫలాలు లేకపోయినా మనల్ని శపించలే, మన మీద జాలిపడి కనికరించి ఇంకనూ సజీవ లెక్కలో ఉంచుతూ వచ్చినాడు. మూడోదిగా చూస్తూ వచ్చినాం, మరలా దానికి ఆరోగ్యమును స్వస్థతను అనుగ్రహిస్తాను. తర్వాత నాలుగోదిగా చూస్తాం, ఆయన మరలా మనం తప్పులు చేసినా తప్పిపోయినా ఆయన మరలా జాలిపడే దేవుడు. తర్వాత ఐదోదిగా చూస్తున్నాం, ఆయన మరలా బలపరిచే దేవుడు. మనం ఫిజికల్గా స్పిరిచువల్గా మనం బలహీనమైనప్పటికీ దేవుడు బలపరిచే దేవుడు ఉన్నాడని ఎప్పుడూ మర్చిపోవద్దు. మనం అనుకుంటాం, ప్రభా నేను బలహీనుడను, ఈ పరిచర్య నేను చేయలేను, నా వల్ల కాదు, నాకంటే బలవంతులు ఎంతోమంది ఉన్నారు, నేనెంతటి వాడని ప్రభా. కాదు, దేవుడు నేను బలపరిచే దేవుడు ఒకడున్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన మరలా మనల్ని ఏం చేస్తాడు, బలపరిచి నిలబెట్టి నడిపిస్తాడు. ఇది ఐదోది. ఆరోదిగా చూస్తున్నాం, పసరు పురుగులు, గొంగలి పురుగులు, చీడ పురుగులు తినివేసిన పంటను ఆయన మరలా మనకు అనుగ్రహించే దేవుడు. మన ఉద్యోగమైనా, మన వ్యాపారమైనా, మన చేతి పనులైనా, మన స్టడీస్లో ఆయన దేవుడు మరలా ఆయన సమకూర్చి బలపరిచి నడిపించే దేవుడు. చివరిగా చూస్తూ వచ్చినాం, ఆయన మరలా వస్తున్నాం. ఒకవేళ ప్రభు వస్తే ఆయన మరలా వస్తాన్న దేవుడు తప్పకుండా వస్తాడు. మనం ఎత్తబడే గుంపులో ఉంటామా పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు ఆశీర్వదించి దీవించును గాక. రేపడు గృహకొడిక రమాదేవి అక్క వాళ్ళ ఇంట్లో గృహకొడిక సాయంత్రం 7 గంటలకి అక్కడ గృహకొడిక ఉంటుంది. మీకు లొకేషన్ షేర్ చేస్తాం. ఒకవేళ లొకేషన్ కూడా మేము చూడలేమన్నా మాకు తెలియదు అనుకుంటే మందిరం దగ్గరకు వస్తే ఇక్కడ నుంచి అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాం. ఈ విషయాన్ని గమనించండి. రేపు సాయంత్రం 7 గంటలకు రామాదేవి అక్క వాళ్ళ ఇంట్లో కాటేజ్ మీటింగ్ ఉంటుంది. అక్కడికి అందరు చేరి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తుంటున్నాం. చివరి ప్రార్థన బ్రదర్ సైలస్ వచ్చి ప్రార్థన చేస్తారు.